ఏఐసిసి జిల్లా అధ్యక్షులుగా, మరి జిల్లా ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా వారు అనేకమైన సేవలు అందిస్తున్నారు. వారిని కొన్ని మాటలు ఈ కుటుంబానికి ఆదరణ తెలియపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ, ఈ సమయంలో ఈ కార్యక్రమానికి ఆదరణ కూడికకు సభాపతిగా నడిపిస్తున్న దైవజనులకు, వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులకు, అలాగే బైబిల్ మిషన్ అధినేతలు విజయరాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదం అయ్య గారి యొక్క ఈ లోకయాత్ర చేసినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడం నా జీవితంలో అది విచారకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆశీర్వాదం గారంటే ఈ కోటపాడు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ కోటపాడుకి వన్ను తెచ్చినటువంటి దైవజనుడు. జుత్తుకు ఆశీర్వాదం గారు అని పిలిచే పిలుపు కంటే కోటపాడు ఆశీర్వాదం గారు అని పిలిచిన పిలిపే మా మధ్యలో ఎక్కువ వినబడుతూ ఉండేది. డిసెంబర్ మాసంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో క్రిస్మస్ వేడుక జరిగినప్పుడు ఈయన వేదిక మీదకి రావడం, అక్కడ పాట పాడడానికి అవకాశం లేక, అంటే బహుశా మేము కూడా చూడలేదు, పట్టించుకోలేదేమో మాకు తెలియదు, కానీ 52 నిమిషాలు నాతో యుద్ధం చేశాడు. మా ఇద్దరి మధ్య చాలా హోరహోర యుద్ధం జరిగింది. మధ్యలో నేను సీరియస్ అయ్యాను. నాతో కోపంగా మాట్లాడిన వ్యక్తి 40 నిమిషాల నుంచి, ఎందుకు నేను టైం అనే పదం వాడుతున్నానంటే, మా ఇద్దరి మధ్య అంత వాగ్వాదం విపరీతమైన పిక్ స్టేజ్కి వెళ్ళింది. ఆ 12 నిమిషాల్లో తన నోట ఎంత కోపానికి వెళ్ళాడు అంతగా దిగి వచ్చి మరలా నా మనస్సును గెలుచుకొని ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, మీరు తప్పకుండా కోటపాటు రావాలి, నా మందిరాన్ని చూడాలి. నన్ను బావగారు అని పిలిచేవాడు. నా మందిరాన్ని చూడాలి, నువ్వు నా దగ్గర రావాలి అని చెప్పి నన్ను ఆప్యాయతగా ఆహ్వానించాడు. అది ఆహ్వానం ఏమో నాకు తెలీదు. అంటే నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. సమస్య వచ్చినప్పుడు కూడా రంగంపేట దాకా వచ్చాను తప్ప ఇక్కడికి రాలేదు. ఈ రీతిగా నేను రావడం నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నా. ఆయన మీద మాకు అభిమానం ఏంటంటే, సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ తరఫున ఈయన్ని రాజమండ్రిలో రతనపేటలో పిలిచి, కొంతమంది సంగీత కళాకారులను పిలిచి, అందులో ప్రముఖుడుగా ఈయన ఆహ్వానించి అక్కడ ఘన సన్మానం చేశాం. సుమారు 300 మంది దైవజనుల సమక్షంలో. దానికి గల కారణం, ఒక పాట నన్ను ఆకర్షించింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభు అనే పాట నాకు బాగలేదు. ఒక విచిత్రంగా బలహీనత ఏర్పడింది, ఏం అర్థం కావడం లేదు. ఆ సమయంలో ఈ పాట పెట్టుకొని ఆ పాటతో నేను దేవుని ప్రార్థన చేసుకునేవాడిని. ఆ పాట రాసిన వ్యక్తి నాకు తెలియదు, కానీ పాడిన వ్యక్తి ఈయనే. అప్పుడు నా మనసుకు దగ్గరయ్యాడు. అప్పటి నుండి చాలా కార్యక్రమాలు కలుసుకున్నాం. మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. లోకాన్ని విడిచిపెట్టడం, ఇక్కడ ఇంతమంది అశేషమైన ఆత్మీయమైనటువంటి బంధువులు, వేదిక పైన దైవజనులు, ఇంతమంది ఆకర్షించినటువంటి దైవజనుడు చిరస్మరణీయుడు. వేవేలకు ఈ కుటుంబం దీవించబడాలని, ఆదరించబడాలని, మరి తండ్రి మించినటువంటి సేవ ఈ స్థలమందు జరిగించబడాలని, అందుకు మీరంతా సహకరించాలని ప్రభు పేరటనే మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కుటుంబంను ఆదరించుగాక.